Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. In this video, what we are going to discuss about, sir? We are going to discuss about Indian Penal Code, important MCQs, which are very important for junior civil judge prelims exams, especially for Andhra Pradesh and Telangana, right, sir? So, ఇప్పుడు దాకా 30 questions మనం కవర్ చేసేసాం సార్. ఐఎమ్ స్టార్టింగ్ హియర్ ఫ్రమ్ 31st క్వశ్చన్, రైట్ సార్? సో 31st క్వశ్చన్ ఏం మాట్లాడుతుందో చూద్దాం సార్ ఒకసారి. ద రీసెంట్ జడ్జ్మెంట్ అంటున్నారు సరే. ఈ రీసెంట్ జడ్జ్మెంట్ అప్పుడుది ఎప్పుడైతే క్వశ్చన్ పేపర్ ఉందో అప్పుడుది రీసెంట్ జడ్జ్మెంట్ ఇది, ఓకేనా? బట్ స్టిల్ వీ విల్ డిస్కస్ లైక్ దిస్ ఓన్లీ. ద రీసెంట్ జడ్జ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దేని బేసిస్ మీద? జడ్జ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. దేనిలో అయితే బెంచ్ ఆఫ్ 5 జడ్జెస్, 5 జడ్జిలు కలిసి తీర్పిచ్చారు. ఆఫ్ ది సుప్రీం కోర్ట్ హ్యాస్ డిక్లేర్డ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెక్షన్ ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ హ్యాస్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ పీనల్ కోడ్ ఏ సెక్షన్ అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేశారో ఆ సెక్షన్ గురించి మాట్లాడుతున్నారు సార్. సార్ ద ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్ సార్. అంటే మీకు కనిపిస్తూ ఉంటుంది సార్. ద ఆన్సర్ ఈజ్ సెక్షన్ నెంబర్ 377, రైట్ సార్? సో మనం కొంచెం ఇన్ డీటెయిల్గా స్టడీ చేస్తాం కదా సార్. లెట్స్ డిస్కస్ అబౌట్ సార్. సార్ 5 బెంచ్ జడ్జెస్ అంటే వీళ్ళు ఇచ్చారు సార్ తీర్పు, ఓకే? దిస్ ఈజ్ అబౌట్ అ లా విచ్ టాక్స్ అబౌట్ హోమోసెక్షువాలిటీ సార్. సార్ మీకు తెలుసుంటే ఎల్జీబీటీ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? ఎల్ స్టాండ్ ఫర్ లెస్బియన్, జీ స్టాండ్ ఫర్ గే, బీ స్టాండ్ ఫర్ బైసెక్షువల్, టీ స్టాండ్స్ ఫర్ ట్రాన్స్జెండర్. ఇఫ్ యూ ఆర్ అవేర్ ఆర్ నాట్ సార్. సార్ ప్రీవియస్లీ ఏంటంటే హోమోసెక్షువాలిటీ అనేది మన లాలో అప్రూవ్ కాదు సార్. అంటే యూ కెన్ నాట్ డూ, అది ఒక ఆఫెన్స్గా భావించేవాళ్ళు. అది అన్కాన్స్టిట్యూషనల్ డిక్లేర్ చేసేసారు. సార్ ఎప్పటి నుంచి జరుగుతుంది సార్ పోరాటం? 1994 నుంచి జరుగుతుంది సార్ పోరాటం దీని గురించి. ఇది అన్కాన్స్టిట్యూషనల్ డిక్లేర్ చేయాలి అనేసి. బట్ స్టిల్ దెర్ ఈస్ నో స్కోప్. బట్ ఇన్ 2018 it has been declared that this is unconstitutional. ఐపీసీలో సెక్షన్ నెంబర్ 377 అనేది అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేసేసారు. ఆన్ దాట్ బేసిస్ ఓన్లీ దిస్ క్వశ్చన్ ఈస్ దేర్ సార్, రైట్ సార్? సో hope you are understood this question, right sir? Now let's move to another question sir. Question number 32 కూడా చాలా ఈజీ సార్. ఒక కేస్ సినారియో ఉంది సార్. ఆ సినారియో అర్థం చేసుకోండి, ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది సార్. పర్సన్ ఏ ఫైండ్స్ అ వాల్యుయబుల్ డైమండ్ రింగ్. ఒక పర్సన్ ఉన్నాడు, దీనికి ఒక వాల్యుయబుల్ డైమండ్ రింగ్ దొరికింది, ఓకేనా సార్? ఫైండ్స్ నాట్ నోయింగ్ టు హూమ్ ఇట్ బిలాంగ్స్. ఎవరిదో తనకు తెలియదు సార్, దొరికింది. హీ సెల్స్ ఇట్ ఇమీడియట్గా అమ్మేశాడు సార్ మనోడు. వితౌట్ అటెంప్టింగ్ టు డిస్కవర్ ద ఓనర్. ఎవరు ఓనరు అని ఫైండ్ అవుట్ కూడా చేయడానికి ట్రై చేయలేదు సార్. పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, అక్కడ దరిదాపుల్లో వెళ్ళలేదు. ఇమ్మీడియట్గా మనోడికి డైమండ్ రింగ్ కనిపించింది సార్. డైమండ్ రింగ్ తలుక్కు మన డైమండ్ రింగ్ కనిపించింది సార్. మనోడు వెళ్ళి అమ్మేశాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే హీ ఈజ్ గిల్టీ ఆఫ్ ఏ సెక్షన్ కింద తను గిల్టీ అవుతాడు, ఏ వాటి కింద తను గిల్టీ అవుతాడు అని అడిగారు సార్. సింపుల్. మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాపర్టీ, థెఫ్ట్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, డిస్హానెస్ట్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాపర్టీ. సార్ సెక్షన్ నెంబర్ 403 చూస్తే మీరు సెక్షన్ నెంబర్ 403 కానీ మీరు చూస్తే మీకు అక్కడ క్లారిటీగా అర్థమవుతుంది సార్. మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాపర్టీ అనేసి, డిస్హానెస్ట్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాపర్టీ అని. ఒకసారి డెఫినేషన్ చూద్దాం సార్. దెన్ వీ విల్ అండర్స్టాండ్ అబౌట్ దిస్. Whoever dishonestly misappropriates or converts to his own use any movable property. సార్ ఎవరికైతే దొరికి తను కావాలని మిస్అప్రోప్రియేషన్ చేస్తే తను పనిష్ చేయబడతాడు. ఎంతకి? 2 years ఆర్ ఫైన్ ఆర్ విత్ బోత్, ఓకేనా సార్? ఇక్కడ సినారియోలో అదే జరిగింది సార్. మనోడికి ఏం జరిగింది సార్? మనోడికి డైమండ్ రింగ్ దొరికింది. మనోడు అసలు ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయలేదు, దాన్ని అమ్మేసి సొత్తు చేసుకుందాం అనుకున్నాడు, డబ్బులు మనీ మేకింగ్ చేసుకుందాం అనుకున్నాడు. సో ఇట్ ఫాల్స్ అండర్ సెక్షన్ నెంబర్ 403 విచ్ టాక్స్ అబౌట్ dishonest misappropriation of property. So let me mark here sir, dishonest misappropriation of property. Next question sir. Question number 33. What is the minimum number of person required to constitute the offense of డకైతీ? సార్ డకైతీ గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి సార్. ట్రై చేయండి. సెక్షన్ నెంబర్ 391 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ 1860 విచ్ టాక్స్ అబౌట్ డకైతీ. మీకు గుర్తుంటే సార్ నేను ఒక మంచి బల్గం చూపించాను సార్, మీకు మంచి జనాలు చూపించాను, గుంపు చూపించాను.
సార్ ఎంతమంది జనాలు మినిమం ఉండాలంటే సార్ డకేతి కోసం? దట్ ఈస్ ద క్వశ్చన్ ఆల్ అబౌట్, రైట్ సార్? సో ఇఫ్ యూ గో టు సెక్షన్ నంబర్ 391 of Indian Penal Code, which talks about dacoity, in the very first time it has been dictated that when 5 or more person conjointly commit or attempt to commit a robbery, or where the whole number of persons conjointly committing or attempting to commit a robbery అని క్లారిటీగా చెప్పేశారు సార్. సో ఈ ఇమేజ్ చూడండి సార్, మీరు ఈ ఇమేజ్ చూడండి, మీకు ఎంతమంది కనిపిస్తున్నారు సార్? ట్రై టు ఫైండ్ అవుట్ సార్. ఇలానే మనం గుర్తు చేసుకుంటాం సార్, రైట్ సార్? 1 2 3 4 5. సో మీరు గుర్తుపెట్టుకోండి సార్, మినిమం 5 అయితే ఉండాలి సార్ డకేతికి, ఓకేనా సార్? ఇక్కడ చూడండి. సో మినిమం విచ్ ఆన్సర్ ఈజ్ రైట్ సార్? 5% ఆన్సర్ ఈజ్ రైట్, రైట్ సార్? హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్ ఆల్సో. నెక్స్ట్ గో టు క్వశ్చన్ నంబర్ 34 ఏం మాట్లాడుతుంది సార్? ఏ బీయింగ్ జెడ్ సర్వెంట్, ఏ అనే వ్యక్తి, ఇప్పుడు మన బ్రహ్మానందం ఏ అనుకుందాం సార్, జెడ్ అనే వ్యక్తి బాలకృష్ణ అనుకుందాం సార్. ఏ అనే వ్యక్తి ఈయనకి సర్వెంట్, ఎవరు? సర్వెంట్. జెడ్ దగ్గర ఒక కారు ఉంది సార్, మంచి తోపు కారు ఉంది సార్, రైట్ సార్? సో ఇక్కడ చూద్దాం సార్. ఏ బీయింగ్ జెడ్ సర్వెంట్ అండ్ ఇంట్రెస్టెడ్ బై జెడ్, తినకి నమ్మకస్తుడే సార్ మనోడు. విత్ ద కేర్ ఆఫ్ జెడ్స్ కార్ డిస్హానెస్ట్లీ రన్స్ అవే విత్ ద కార్, మనోడు పారిపోయాడు సార్ కార్ తీసుకొని, ఫరార్, రైట్ సార్? మన బాలకృష్ణ కారు మనోడు తీసుకొని ఫరాడ్ అయ్యాడు. ఏంటి? ఫరార్ అయిపోయాడు, రైట్ సార్? వితౌట్ జెడ్స్ కన్సెంట్, బాలకృష్ణని అడగలేదు, రైట్ సార్? ఏ హ్యాస్ కమిటెడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అఫెన్స్, ఇప్పుడు ఏ అఫెన్స్ కమిట్ చేసినట్టు సార్? వెరీ సింపుల్ సార్, సెక్షన్ నెంబర్ 378 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి సార్. విచ్ టాక్స్ అబౌట్ థెఫ్ట్, రైట్ సార్? దొంగతనం, థెఫ్ట్, రైట్ సార్? సో సెక్షన్ నెంబర్ 378 ఒకసారి చూద్దాం సార్, క్లియర్గా మీకు డెఫినేషన్ కూడా అర్థమైపోతుంది, రైట్? ఒక్కసారి చూద్దాం. సెక్షన్ నెంబర్ 378 టాక్స్ అబౌట్ వాట్? థెఫ్ట్. Whoever intending to take dishonestly any movable property out of the possession of any person without that person's consent moves that property in order to such taking is said to commit theft, right sir? Hope I am clear. సార్ మీరు ఎప్పుడు కూడా ఒకటే ట్రై చేయండి సార్. సార్ కరెక్ట్ ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఎలాగో, దాట్ ఈజ్ ఓకే. దానికి బిఫోర్ మిగతా ఆన్సర్ కూడా చూడండి సార్ మీరు. ఇప్పుడు డకైతీ అంటే మినిమం 5 ఉండాలి చేయాలంటే ఆబ్వియస్లీ ఇది కాదు. క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ కాదు. ఎక్స్టార్షన్ చేస్తున్నాడు, ఏమైనా ధమ్కి ఇచ్చి వసూలు చేస్తున్నాడు, అది కాదు. సో సింపుల్ ఆన్సర్ ఈజ్ థెఫ్ట్. ఇలా కూడా మనం ఆన్సర్ చూస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వే విచ్ ఐఎమ్ టెలింగ్ యూ, రైట్ సార్? ఇఫ్ యూ హ్యావ్ మెనీ వేస్ యూ క్యాన్ ఎక్స్ప్లోర్ సార్. This is my way of teaching, my way of understanding. Your way of understanding might be different. Nothing wrong in that, right? Sir, let's go to section number 35, sir. Question number 35, sir. Sir, ఇది ట్యాప్కి సెక్షన్ క్వశ్చన్. సార్ బాగా చెప్పి సెక్షన్స్ బాగా అలవాటు అయిపోయింది సార్. సో క్వశ్చన్, యూ ప్లీజ్ రిమెంబర్ దిస్ దట్ ఐఎమ్ టెలింగ్ క్వశ్చన్ ఓన్లీ, రైట్? క్వశ్చన్ నెంబర్ 35, సార్. ద రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఈజ్ నాట్ అవైలబుల్ అంటున్నాడు. జనరల్గా రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఈజ్ అవైలబుల్, బట్ ఏ సందర్భంలో అవైలబుల్ ఉండదు? సార్ ఇమేజ్ చూడండి సార్, ఇమేజ్ చూడండి. ఏంటిది? ప్రైవేట్ డిఫెన్స్ దేనికి అవైలబుల్ ఉంటుందని అడగట్లేదు సార్. దేనికి అవైలబుల్ ఉండదు అడుగుతున్నారు. నాట్ అవైలబుల్ అంటున్నాడు, రైట్ సార్? నాట్ అవైలబుల్ అంటున్నాడు, నాట్ అవైలబుల్, రైట్ సార్? సో ఒకసారి చూద్దాం సార్, ఆప్షన్స్ చూద్దాము, బాగా క్లీన్గా ఆప్షన్స్ చూద్దాము, దెన్ విల్ మేక్ ఇట్. అగైన్స్ అ చైల్డ్ బిలో 7 years ఆఫ్ ఏజ్. 7 years బిలో ఏదైనా బాబు ఏదైనా అఫెన్స్ చేశారంటే అది అఫెన్స్ కిందనే కన్సిడర్ కాదు, వదిలేదు. అగైన్స్ అ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్, దీనికి కూడా ఎక్సెప్షన్ ఫాలో అవుతుంది, రైట్ సార్? ప్రైవేట్ డిఫెన్స్ అవైలబుల్ అవుతుంది. ఇఫ్ దెర్ ఇస్ నో టైమ్ అవైలబుల్ టు టేక్ ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ అథారిటీస్, ఈ సందర్భంలో కూడా అవుతుంది. నౌ లెట్స్ కమ్ టు లాస్ట్ ఆప్షన్. వాట్ ఈస్ ద లాస్ట్ ఆప్షన్? If there is time to take protection of public authorities. See sir, మిమ్మల్ని ఎవరైనా కొట్టడానికి వస్తున్నారు and you came to know before 2 hours only, so you can simply call the police officer and to ask for the protection, right? You can do that, right? అప్పుడు మీకు ఆప్షన్ ఉంది, బట్ స్టిల్ యు ఆర్ నాట్ టేకింగ్ ఇట్. వాడిని వస్తే వేద్దాం అనుకుంటున్నారు మీరు. ఇన్ దట్ సినారియో ఆబ్వియస్లీ ప్రైవేట్ డిఫెన్స్ అవైలబుల్ ఉండదు సార్. సో ద ఆన్సర్ ఈజ్ రైట్, ఆప్షన్ ఈజ్ డి, రైట్ సార్? సార్ కొన్ని సందర్భాల్లో ఎలా అయిపోతుందంటే మన బ్రెయిన్ ఈ నాట్ని చూడదు. మనం ఏమనుకుంటాం అంటే
ప్రైవేట్ దేనిలో అవైలబుల్ ఉంటుంది. మన పిక్చర్ లెక్కన ఈ 3 ఆప్షన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఆన్సర్ వచ్చేసి 4th దానిలో ఉంటుంది. సార్ రీడ్ క్వశ్చన్ కేర్ఫుల్లీ. హరిగా క్వశ్చన్ మాత్రం మెస్అప్ చేయొచ్చు సార్. రైట్ సార్, హోప్ ఐఎమ్ క్లియర్ విత్ యూ. నౌ లెట్స్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 36 సార్. క్వశ్చన్ నెంబర్ 36 దేని గురించి మాట్లాడుతున్నాం? The minimum number of persons required for committing an offence under section 159 of the Indian Penal Code 1860 is section based question. Section number 159 అని చెప్పేశాడు క్లారిటీగా. సెక్షన్ నెంబర్ 159 టాక్స్ అబౌట్ వాట్? అఫ్రే. మీకు గుర్తుందా సార్? అఫ్రే ఆబ్వియస్లీ కొంచెం ముందు కూడా నేను ప్రీవియస్ క్లాస్లో కూడా దీని మీద టాపిక్ వచ్చింది కదా సార్. రైట్ సార్. సో అఫ్రే గురించి మనం మాట్లాడుకుంటాం సార్. when two or more persons ఫస్ట్ జస్ట్ నాలుగు వర్డ్ చదువుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది సార్. when two or more persons by fighting in a public place disturb the public peace they are said to commit an affray. సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ two or more persons, right sir? So what is the answer according to you? 7 persons or 2 persons or 4 persons or 6 persons or 2 persons only. 2 persons only, right sir? Now let's come to question number 37, right sir? Question number 37 is very easy. A child under 7 years of age, a child under 7 years of age accidentally fires a pistol. 7 సంవత్సరాల కన్నా తక్కువ బాబు సార్ తెలియకుండా పిస్టల్తో కాల్చేస్తాడు సార్. ఓకే, కాజింగ్ గ్రీవియస్ ఇంజురీ టు యువర్ గెస్ట్. వాళ్ళ ఇంటికి ఎవరో గెస్ట్ వచ్చారనుకోండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ తెలియకుండా గ్రీవియస్ ఇంజురీ అయిపోయింది సార్. ఓకే, కెన్ ద చైల్డ్ బి పనిష్డ్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఇండియన్ పీనల్ కోడ్ 1860? సెక్షన్ నంబర్ 82 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ విచ్ టాక్స్ వెరీ క్లియర్లీ దట్ ఇఫ్ ద పర్సన్స్ ఏజ్ ఈజ్ బిలో 7 years then he will fall under exception. Obviously తను అఫెన్స్ చేసినందుకు కన్సిడర్ చేయాలి సార్. మీరే ఆలోచించండి సార్. సింపుల్ లాజిక్ సార్. 7 సంవత్సరాల లోపల బాబు అంటే వాడికి ఏం తెలుసు సార్? వాడు అఫెన్స్ చేస్తున్నాడా చేయట్లేదు, వాడికి ఏం తెలుసు సార్? వాడికి ఏమీ తెలియదు సార్. నథింగ్ హీ విల్ బి నోయింగ్, రైట్? సో ఇన్ దాట్ సర్కమ్స్టాన్స్ అది ప్రాపర్గా ఆలోచించి బ్రెయిన్లో పెట్టుకొని మనం లా చేశారు. యాక్ట్ ఆఫ్ అ చైల్డ్ అండర్ 7 years of age, నథింగ్ ఈజ్ అన్ అఫెన్స్ అని చెప్పేస్తున్నారు సార్. ఇంకేంది? విచ్ ఈస్ డన్ బై అ చైల్డ్ అండర్ 7 years of age, రైట్ సార్? సో విచ్ ఆన్సర్ ఈస్ కరెక్ట్ సార్? ఒకసారి ఆన్సర్ కూడా చదువుదాం సార్. ద చైల్డ్ కెన్ నాట్ బి పనిష్డ్. According to me, this is the right answer. The child can be punished under wrong answer. The child will be kept at correction home. Wrong answer. The child will be punished but not imprisoned. Wrong answer. So the right answer is the child cannot be punished. Right sir? Now let's go to question number 38. Question number 38 is very easy again. Section based question, right? Section number 29A of the Indian Penal Code 1860 talks about what? Valuable security electronic record documents. గుడ్ చేసుకోండి సార్. 29A సార్, వెరీ క్లియర్ సార్. ఎలక్ట్రానిక్ రికార్డ్ గురించి మాట్లాడుతుంది సార్. సో విచ్ ఆన్సర్ ఈజ్ రైట్? ఎలక్ట్రానిక్ రికార్డ్ ఆన్సర్ ఈజ్ రైట్. ఇలా గుర్తుపెట్టుకోండి, ఈ ఇమేజ్ గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ దిస్? 29A. రైట్ సార్. 29A of what? Indian Penal Code 1860, right sir? Which talks about electronic record. Right sir. Now let's move to question number 39 sir. What question number 39 talks about sir? What is the maximum period of imprisonment prescribed for the offense of theft? Section number 379 which talks about punishment for theft. 3 years. ఎక్కడ రాస్తుంది? ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ ఈ ఇమాజినేషన్ని మీరు బ్రెయిన్లో పెట్టుకోండి. ఏంటి? థెఫ్ట్. Punishment for theft we are talking, right sir? So let's read about the variant language as well. Punishment for theft, how much? Whoever commit theft shall be punished with imprisonment of either description for a term which may extend to 3 years. 3 years or fine or with both, right sir? So which answer is right sir? 3 years answer is right sir? So this is wrong answer, this is wrong answer, this is wrong answer. Sir meeku ivanni sections gurtulevanukondi sir. Nothing you can do. సెక్షన్స్ గుర్తుకుండాలి, దాని లోపల ఏం చెప్తున్నాడో గుర్తుండాలి, ఎంత పనిష్మెంట్ గుర్తుండాలి. ఇవన్నీ మనకు గుర్తుంటేనే వీ క్యాన్ డూ సంథింగ్ హియర్, రైట్? Now let's move to last question for this class, right? Let's close this. And very easy question, sir, right sir? What is question number 40 talks about, sir? General exceptions, chapter number 4 under Indian Penal Code 1860 are provided under which of the following group of sections?
సరే మీకు చెప్పాను కదా సార్, బాగా ఇండియన్ పీనల్ కోడ్ది ఒక చార్ట్ తయారు చేసుకోండి సార్. సెక్షన్స్, చాప్టర్స్ అన్నీ తయారు చేసుకోండి సార్. మీ ఇంట్లో ఉన్న వాల్ మీద పేస్ట్ చేసుకోండి సార్. డైలీ రివైజ్ చేయండి సార్. ఐఎమ్ టెలింగ్ అబౌట్ ఓన్లీ ఇండెక్స్. If you revise each and every index of each and every BERAC which is covered in junior civil judge course, I'm literally telling you sir, you can easily score 30 marks. Just index I'm telling. Hardly మీరు చార్ట్లు అతికిస్తే మేజర్ BERAC చార్ట్లు అతికించుకోండి సార్, అట్లీస్ట్ 5 to 6 చార్ట్లు అతికించుకోండి, రైట్ సార్. సో ఐఎమ్ స్ట్రైట్ ఫార్వర్డ్లీ టెలింగ్ యూ ద ఆన్సర్స్ ఆఫ్ సెక్షన్ నెంబర్ 76 to 106. దీనికి మనం పెద్దగా అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు సార్. ఈ ఆన్సర్లు అన్నీ రాంగ్ సార్. సార్ మీకు గుర్తుంటే నేను క్లాస్లో బాగా ఇలా మంచి మంచి చార్ట్లు వేసి మీకు అర్థం చేయించాను సార్, రైట్? మీకు గుర్తుంటే, మీకు గుర్తులేకపోతే నేను ఏం చేయలేను సార్. సో విచ్ టాక్స్ అబౌట్ చాప్టర్ నెంబర్ 4 జనరల్ ఎక్సెప్షన్స్, సెక్షన్స్ నెంబర్ 76 to 106, రైట్ సార్. సార్ దీనిలో ప్రైవేట్ డిఫెన్స్ సెక్షన్స్ ఏవి? 96 to 106. దాని మీద క్వశ్చన్ లేదు, బట్ స్టిల్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. సి, అందుకనే అక్కడ బాగా చార్ట్లు పెట్టి చెప్పాను, మీకు బాగా అర్థం కావాలి, రైట్ సార్. నౌ లెట్స్ మీట్ ఇన్ అనదర్ క్లాస్ సార్. చలో, బాయ్, టేక్ కేర్, సీ యూ ఫర్ టుడే. బాయ్, టేక్ కేర్, సీ యూ, బై.